Here is the movie industry updates at our website Vivek View. సో హాయ్ గైస్, వెల్కమ్ టు ద వివేక్ వ్యూ. ఇంకా ఈ ఛానల్కి ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ మేక్ టు ద సబ్స్క్రైబ్ అనే బటన్ని మీరు ప్రెస్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేశారంటే మీ యొక్క సపోర్ట్తో ఇంకో ఎలాంటి వీడియోస్ ఎన్నో చేయగలను. అలాగే మీరు చూస్తున్న ఈ వీడియోకి డ్యామ్ షూర్గా లైక్ కొట్టి కామెంట్ పెట్టేయండి. మన ఛానల్ని ఒకసారి చెక్ చేయండి. అండ్ ఫైనల్లీ మీకు ఇలాంటి బ్రేక్ డౌన్ అలాగే మూవీ రివ్యూస్ అప్డేట్స్ ఇలాంటివి ఇంకా ఎన్నో వీడియోలు చేయాలంటే డ్యామ్ షూర్గా డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, వీళ్ళు అక్కడ డిఎం చేసేయండి. కమింగ్ టు ద ఫస్ట్ అప్డేట్. మీకు స్క్రీన్పై కనిపిస్తున్నారు కదా, ఈయన పేరు అయితే ధృవ్ పార్వెల్. ఈయన ఎవరో కాదు, మనకి రిలీజ్ అయిన ఫస్ట్ డేనే మూవీస్ అలాగే ఓటీటీలో రిలీజ్ అయిన ది బెస్ట్ మూవీస్ అన్నింటినీ మనకి రిలీజ్ చేస్తుంది కదా టెలిగ్రామ్ అప్లికేషన్. ఈ టెలిగ్రామ్ అప్లికేషన్ తాలూకా ఫౌండర్ ఈయన. అయితే ఈయన గురించి క్రేజీ అప్డేట్ ఏంటంటే మనకి ఈయన అయితే ఫ్రాన్స్ ఆఫీసర్స్ అయితే అరెస్ట్ చేశారు. రీజన్ బిహైండ్ అయితే ఈయన టెర్రరిజంకు అలాగే డ్రగ్స్కు అండ్ మనీ లాండరింగ్ ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి అయితే ఈయన పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారనే ఇన్స్ట్రక్షన్ పైన ఈయన అయితే అరెస్ట్ చేసేసారు. ఇంకా ఈ న్యూస్ పైన అయితే మనకి టెలిగ్రామ్ ఎటువంటి రెస్పాండ్నెస్ అయితే కూడా ఇంకా అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేయలేదు. మనం పోయిన అప్డేట్స్లో కూడా మాట్లాడుకున్నాం, మనకి తమిళ్ రాకర్స్ అడ్మిన్ కూడా ఇలానే అరెస్ట్ చేశారు. కాకపోతే ఆయన ఇల్లీగల్ యాక్టివిటీ అయినా పైరసీ ప్రింట్లను రిలీజ్ చేయడం వల్ల ఆయన అయితే అరెస్ట్ అయ్యారు. బట్ ఈయనకైతే ఇంకా ధృవ్ పార్వెల్ గారికి అయితే అప్రూవల్ ఉన్నా సరే ఓటీటీకి, ఈయన అదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఉండడం వలన ఈయన అయితే అరెస్ట్ చేశారు. కమింగ్ టు ద నెక్స్ట్ అప్డేట్. నాగార్జున గారి గురించి అయితే పూర్తిగా సోషల్ మీడియాలో ఫుల్గా వైరల్ అయ్యే ఈ న్యూస్ ఏంటంటే నాగార్జున గారు తన అంటే ప్రైవేట్ సెక్టారో లేదంటే పబ్లిక్ చెరువును ఆక్రమించి కన్వెన్షన్ కట్టారని ఆయనపై పూర్తిగా అయితే నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది. ఇంకా కన్వెన్షన్ అయితే అక్కడున్న గవర్నమెంట్ అయితే డిస్ట్రాయ్ చేసేసింది. ఇంకా అది పూర్తిగా కోర్టు వరకు అయితే పిటిషన్ వెళ్ళిపోయింది. ఇంకా ఈ రీజన్స్ అయితే మనకు అనవసరం లేండి, ఇది మూవీ అప్డేట్స్ ఛానల్ కాబట్టి. అయితే అప్డేట్ ఏంటంటే మనకి చెరువును ఆక్రమించి కన్వెన్షన్ నిర్మించారని వస్తున్న ఇన్స్ట్రక్షన్స్ పైన అయితే హీరో నాగార్జున గారిని అయితే బిగ్ బాస్ హోస్టింగ్ చేస్తున్నారు కదా ఈయనైతే, ఆ బిగ్ బాస్ హోస్టింగ్ నుంచి తప్పించాలని ది బెస్ట్ రేషనలిస్ట్ అయిన ప్రముఖ హేతువాది బాబు గోకినేని గారు అయితే డిమాండ్ చేశారు. అక్రమ ఇన్స్ట్రక్షన్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ పైన అయితే ఈయన ఎదుర్కొంటున్న తమ షోను అయితే బిగ్ బాస్ హోస్ట్ నుంచి వెంటనే తప్పించాలని అయితే ఈయన డిమాండ్ చేశారు. లేదంటే హౌస్ మేట్స్ అలాగే టీవీ ఆడియన్స్ అయిన మనం ఇంకా ఓట్లు వేసి ఆయన ఎలిమినేట్ చేయాలని ఎఫ్బీలో పోస్ట్ చేశారు. ఇంకా ఇన్ దిస్ కన్వెన్షన్ రీజన్ బిహైండ్ ఆయన ఇంకా మనకి బిగ్ బాస్ హోస్టింగ్ కంటిన్యూ అవుతారో లేదంటే ఆయన్ని మన బాబు గోకినేని గారు డిమాండ్ చేసినట్టు ఆయన తీసేస్తారో ఇంకా తెలియాలంటే మనకి బిగ్ బాసే ఇంకా అఫీషియల్గా క్లారిటీ ఇచ్చేయాల్సి ఉంది. సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా. కమింగ్ టు ద నెక్స్ట్ వన్. హరీష్ శంకర్ గారు. ఈయనైతే మనకి మిస్టర్ బచ్చన్ డైరెక్టర్. ఈయనది ఆగస్టు 15 మిస్టర్ బచ్చన్ రిలీజ్ అయ్యి డిజాస్టర్గా యావరేజ్ టాక్తో అయితే నిలిచింది. ఈయనపై అప్డేట్ ఏంటంటే మనకి మిస్టర్ బచ్చన్ ప్రమోషన్లో అయితే మనకి రీసెంట్ ఇంటర్వ్యూస్లో అయితే ఈయన మనకి హీరో రామ్ గారితో అయితే మూవీ ఉంటుందని చెప్పారు కదా. అయితే మనకు రామ్ గారి డబుల్ స్మార్ట్ మూవీ అలాగే ఈయన డైరెక్ట్ చేసిన మిస్టర్ బచ్చన్ మూవీ రెండు కూడా మనకి ఆగస్టు 15 రిలీజ్ అయ్యి డిజాస్టర్లుగా యావరేజ్ టాక్తో అయితే నిలిచాయి. అయితే మనకి రీసెంట్ ఇంటర్వ్యూలో మూవీ ఉంటుందని చెప్పారు కదా రామ్ గారితో. అయితే వీళ్ళిద్దరు మూవీస్ డిజాస్టర్ అవ్వడం వల్ల మూవీ అయితే క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా ప్రాజెక్ట్ సెలవుడ్ అయిపోయిందని మన టాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే టాక్ నడుస్తుంది. ఇంకా దీనిపై అయితే మేకర్సే ఇంకా క్లారిటీ పూర్తిగా ఇవ్వాలి. ఇప్పటికైనా సరే అంటే ఒపీనియన్ పరంగా అయితే డైరెక్టర్ హరీష్ శంకర్ గారు అయితే ఇలా రీమేక్ మూవీలు కాకుండా ఆయన ఓన్ స్టోరీ మాత్రం డైరెక్ట్ చేశారంటే ఇంకా ఫ్యాన్స్కి అయితే కొంచెం జోష్గా అయితే ఉంటుంది. ఇంకా అంతే, హరీష్ శంకర్ గారు న్యూ స్టోరీస్పై ఫోకస్ పెడితే ఇంకా బాగుండును. కమింగ్ టు ద నెక్స్ట్ అండ్ లాస్ట్ అప్డేట్. RC16 రామ్ చరణ్ గారి అప్డేట్. మనకి ఉప్పిన దర్శకుడైన బుచ్చుబాబు డైరెక్షన్లో మనకి రామ్ చరణ్ గారి మూవీ అయితే రాబోతుంది RC16 అనే టైటిల్ వర్కింగ్తో. అయితే మనకి రామ్ చరణ్ గారు అయితే రీసెంట్ ఇంటర్వ్యూస్లో మనకి ఏం చెప్పారంటే నేనైతే RC16లో బుచ్చుబాబు సనా గారు డైరెక్ట్ చేయబోయే ఈ మూవీలో అయితే యాక్షన్ జోనర్ పార్ట్ కన్నా పర్టికులర్గా కామెడీ పార్ట్ని ఎంచుకున్నాను, కామెడీ ఎక్కువ చేస్తాను ఈ మూవీలో అయితే అని చెప్పారు ఇంటర్వ్యూలో అయితే ఇంకా ఆయన కెరీర్లో అయితే మూవీస్లో ఇంకా ఏ మూవీలో కూడా కామెడీ అయితే పెద్దగా చేయలేదు.
బట్ నెక్స్ట్ వచ్చే ఈ బుచ్చిబాబు సనా గారి మూవీలో అయితే ఎక్కువగా కామెడీ ఉండొచ్చు అని అయితే చెప్పారు. ఇంకా మనకు డైరెక్టర్ బుచ్చిబాబు గారు రీసెంట్ ఇంటర్వ్యూస్లో చెప్పిన విధంగానైతే మనకి RC16 అయితే స్పోర్టివ్ కంటెంట్గా రిలీజ్ అవ్వచ్చు. ఇంకా లీడ్ రోల్స్లో అయితే మనకి రామ్ చరణ్ గారు అలాగే జాన్వీ కపూర్ గారు అయితే ఈ మూవీలో ఉండబోతున్నారు. ఇంకా ఈ మూవీకి అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మనకి ఏఆర్ రెహమాన్ గారు అందిస్తున్నారు. ఇంకా గేమ్ చేంజర్ షెడ్యూల్ అవగానే ఈ RC16 షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోద్ది. ఇంకా దట్స్ ఆల్. దట్స్ ద క్రేజీ అప్డేట్స్ ఆన్ మూవీ ఇండస్ట్రీస్ ఆన్ అవర్ టాలీవుడ్. వెల్, నెక్స్ట్ వచ్చే మంత్ మనకి సెప్టెంబర్ మంత్ మూవీ లిస్ట్ అయితే పెట్టబోతున్నాను. దీనిపై మీ ఒపీనియన్ ఎలా ఉందో డ్యామ్ షూర్గా కామెంట్ పెట్టేయండి. సెప్టెంబర్ మంత్ మూవీ లిస్ట్ పెట్టాలో వద్దో కామెంట్ పెడితే దాన్ని బట్టి నేను వీడియో చేయాలా వద్దనేది థింక్ చేస్తాను. ఇంకా RC16లో రామ్ చరణ్ గారికి ఈ పర్టికులర్ కామెడీ జోనర్ లెవెల్లో ఆయన కామెడీ సూట్ అవుతుందో లేదో డ్యామ్ షూర్గా కామెంట్ పెట్టేయండి. దట్స్ ద క్రేజీ అప్డేట్స్ ఆన్ ఎట్ అవర్ వెబ్సైట్ వివేక్ వ్యూ. ఇంకా ఈ వీడియోని ఎక్కడి వరకు కూడా చూసి లైక్ చేయకపోతే డ్యామ్ షూర్గా లైక్ కొట్టేయండి. ఇంకా ఈ వీడియోపై మీ రెస్పాన్స్ ఎలా ఉందో డ్యామ్ షూర్గా కామెంట్ పెట్టేయండి. మీరు చేసే ప్రతి ఒక్క సబ్స్క్రిప్షన్ నాకు ఎంతో వాల్యూ. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి నాకు ఎంతో సపోర్టివ్ అండ్ స్పోర్టివ్గా నిలుస్తుంది. దట్స్ ఆల్. సబ్స్క్రైబ్ ద వన్, మీట్ ద నెక్స్ట్ వన్.